తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి అంశంలో ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించినటువంటి ట్రాన్స్ఫర్ గురించి మనం మాట్లాడాలి. సో దానికి సంబంధించి ప్రభుత్వం నుంచి గ్రీన్ సిగ్నల్ రావడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు ఆర్టీసీ సమ్మె గురించి చాలా కీలకంగా మాట్లాడుకోవాలి. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా నిన్న అర్ధరాత్రి నుంచి ఆర్టీసీ కార్మికులు సమ్మెకు దిగడం జరిగింది. సో ప్రభుత్వంతో చర్చలు విఫలమైనటువంటి నేపథ్యంలో ఆర్టీసీ సంఘాలన్నీ కలిసి ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తూ ఉంది. సో దీనిలో ప్రధానంగా కొన్ని విషయాలు మనం మాట్లాడుకోవాలి. గత కేసీఆర్ ప్రభుత్వంలో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలనేటువంటి ఒక ప్రతిపాదన ఆల్రెడీ రావడం జరిగింది. దానికి సంబంధించి ప్రభుత్వం కూడా ఆల్రెడీ అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టడం జరిగింది. దానికి సంబంధించినటువంటి అన్ని ప్రాసెస్ కూడా పూర్తయిపోయింది. ఆల్రెడీ గవర్నర్ కూడా ఆల్రెడీ ఆమోదించడం జరిగింది. సో దాని తర్వాత ఏం జరగాలి? ప్రభుత్వంలో విలీనం కావాలి. అది ప్రభుత్వం తరఫున చేయాల్సినటువంటి ప్రక్రియ. అది గత కేసీఆర్ ప్రభుత్వంలో పెండింగ్ ఉన్నది. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా దాదాపు 2.5 సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్నది. 2.5 ఇయర్స్గా ఇది పెండింగ్లో ఉన్నది. సో ఇప్పుడు ఈ ప్రక్రియ డిలే అవుతుంది, దీనిపైన నిర్ణయం తీసుకోండి అని చెప్పేసి చాలా స్పష్టంగా ఆర్టీసీ కార్మికులందరూ కూడా ఒక ముక్త కంఠంతో ఏకమై ప్రభుత్వం మీద ఒత్తిడి చేస్తూ ఉన్నారు. సో అదేవిధంగా ఇక్కడ ప్రైవేటు బస్సులకు సంబంధించినటువంటి వ్యవహారం ఒకటి నడుస్తూ ఉంది. సో ఇక్కడ ప్రైవేటు ఏవైతే ఈవీ వెహికల్స్ ఏవైతే ఉన్నాయో ఇవి ప్రైవేటు ద్వారా నడిపించాలి హైదరాబాద్ అని చెప్పేసి ఒక నిర్ణయం తీసుకున్నారు. దీని ద్వారా ఈరోజు పెద్ద ఎత్తున ప్రజలకు నష్టం జరిగే అవకాశం ఉంది. అదేవిధంగా కార్మికులకు కూడా పెద్ద ఎత్తున నష్టం జరిగేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఈ యొక్క నిర్ణయాన్ని కూడా వెనక్కి తీసుకొని ఈ ప్రైవేటు ఏవైతే ఈవీ వెహికల్స్ అవుతున్నాయో ఇవన్నీ కూడా ఆర్టీసీ ద్వారా నడిపించేటువంటి ఒక ప్రయత్నం చేయాలని చెప్పేసి కూడా ఆర్టీసీ కార్మికులందరూ కూడా ముక్త కంఠంతో అడుగుతారు. అదేవిధంగా ఇంకొక ప్రధానమైనటువంటి పాయింట్ ఏంటంటే ఈ యొక్క ఆర్టీసీ కార్మిక సంఘాలు ఏవైతే ఉన్నాయో ఆర్టీసీ కార్మిక సంఘాలు పునరుద్ధరించి వీటికి ఎన్నికలు జరపాలని చెప్పేసి కార్మిక సంఘాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ పునరుద్ధరించి ఎలక్షన్ జరపాలని చెప్పేసి ఒక డిమాండ్ చెప్తా ఉన్నారు. వీటితో పాటు 2020 నుంచి ఇప్పటి వరకు 2020-21 నుంచి కూడా ఇప్పటి వరకు పే రివిజన్ జరగలేట. సో ఆల్రెడీ మేము అన్ని ప్రభుత్వ ఉద్యోగుల కంటే మా జీతం చాలా తక్కువ ఉంది, కాకపోతే మేము పనిచేసేటువంటి గంటలు ఎక్కువగా ఉన్నాయి అనేటువంటి కోణంలో వీళ్ళు పే రివిజన్ కూడా అడుగుతాను. ఇంతవరకు మాకు పే రివిజన్ కాలేదు, దయచేసి అది ఇవ్వండి అని చెప్పేసి కూడా చాలా స్పష్టంగా ప్రధానమైనటువంటి 4 డిమాండ్స్ ఉన్నాయి. ఇక మిగతా డిమాండ్స్ కూడా ఉన్నాయి. ఆర్టీసీ ఆస్తులను సంరక్షించే విధంగా ఒక చట్టం తీసుకురావాలి, ఇవన్నీ కూడా ఉన్నాయి. సో వీటికి సంబంధించి నిన్న కార్మిక సంఘాలతోటి ప్రభుత్వం చర్చలు జరిపిన నేపథ్యంలో ఇవన్నీ కూడా ఆ చర్చలు అనేవి అన్నీ కూడా విఫలమైపోయినాయి. కాబట్టి నిన్న అర్ధరాత్రి నుంచి సమ్మె ప్రారంభం కావడం జరిగింది. సో ఈ సమ్మెకు ప్రజలు అనేక రకాలుగా ఇబ్బందులు పడేటువంటి అవకాశం అయితే చాలా స్పష్టంగా కనబడుతోంది. సో ప్రభుత్వం మరి ఈ డిమాండ్స్లో కొన్ని డిమాండ్స్ నెరవేర్చినా వాళ్ళు విధుల్లో హాజరయ్యే వాళ్ళు, కానీ ఈరోజు విధుల్లో హాజరు కాలేనటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి చాలా స్పష్టంగా వీళ్ళు సమ్మెకు పోవడం జరిగింది. సో దీనిలో ప్రజలు ఎందుకు ఆర్టీసీ వాళ్లకు మద్దతు పలకాలి, ప్రజలు ఎందుకు ఈ సమ్మెకు మద్దతు పలకాలి, ప్రజలు ఇబ్బంది పడతారు కదా అనేటువంటి విషయం అయితే ఉంది. అయితే ఇక్కడ ప్రధానమైన విషయం ఏంటంటే ఈ యొక్క ఇన్ని డిమాండ్స్ నెరవేర్చకపోవడంతో పాటు రాబోయే రోజుల్లో ఇప్పుడు ప్రైవేట్ వెహికల్స్ కనుక తెర మీదకి వస్తే ఇక్కడ మహాలక్ష్మి ఏదైతే ఫ్రీ బస్ ఏదైతే ఉందో మహిళలకు ఫ్రీ బస్ అనేటువంటి అంశం తెర మీదకి ఇదంతా కూడా కనుమరుగయ్యేటువంటి అవకాశం అయితే కనబడుతూ ఉంది. అదేవిధంగా ఇప్పుడు బస్ పాసులు స్టూడెంట్స్కి కానీ, ముఖ్యంగా కొంతమంది ఉద్యోగులకు కానీ, ముఖ్యంగా దివ్యాంగులకు కానీ, వృద్ధులకు కానీ కొంత బస్ పాసులకు అవకాశం ఉండే ఈరోజు ఈ వర్గాలన్నిటికి కూడా అన్యాయం జరిగేటువంటి అవకాశం ఉంది రాబోయే రోజుల్లో. ఎందుకు? ఈ ప్రైవేట్ ఈవీ వెహికల్స్ రావడం ద్వారా వీటన్నిటిపైన ఎఫెక్ట్ పడేటువంటి అవకాశం ఉంది. అదేవిధంగా ఇప్పుడు ఆర్టీసీలో ఉన్నటువంటి డ్రైవర్లు కానీ కండక్టర్లు కానీ వాళ్ళు ఫుల్ ఫ్లెడ్జ్గా వెల్ ట్రైన్డ్ డ్రైవర్స్, వెల్ ట్రైన్డ్ కండక్టర్స్, వెల్ ట్రైన్డ్ మెకానిక్స్ ఉంటారు. సో వాళ్ళకు ఎప్పుడు ఏ బస్సు ఎట్లా నడపాలి, ఏ ట్రాఫిక్ ఉంటే ఎట్లా నడపచ్చు అనేటువంటి పూర్తి స్థాయి అవగాహన వాళ్ళకు ఉంటుంది. కానీ ప్రైవేట్ ఈవీ వెహికల్ సంబంధించినటువంటి డ్రైవర్లకు ఈ విధమైనటువంటి వెల్ ట్రైన్డ్గా అయి ఉండరు. కాబట్టి ప్రమాదాలు జరిగేటువంటి అవకాశాలు కూడా ఎక్కువ ఉన్నాయి. కాబట్టి ప్రజలు ఆలోచించాలని చెప్పేసి, మాకు సపోర్ట్ చేయాలని చెప్పేసి స్పష్టంగా ఈ యొక్క కార్మికులు చెప్తా ఉన్నారు. సో ఇది మరి ఎంత దూరం పోతుంది ఏంది అనేది చూడాల్సిన అవసరం అయితే ఈ రోజు నుంచి స్టార్ట్ అయినాయి. మరి చర్చలు ఎక్కడి వరకు పోతాయి ఏంది అనేది చూడాల్సినటువంటి అవసరం అయితే ఉంది. ఒకసారి దీనిలో చూద్దాం. ఒకసారి ఇగో
ప్రభుత్వంతో చర్చలు విఫలం, అర్ధరాత్రి నుంచి సమ్మె ప్రారంభం, ఆర్టీసీ బస్సులు బంద్, ఉద్యోగుల విలీనానికి ప్రభుత్వం విముఖత, ముగిసిన చర్చలు, 4 వారాల గడువు కోరినటువంటి కమిటీ అంగీకరించని కార్మిక సంఘాలు. సో సమ్మె సైరన్ మోగించినటువంటి కార్మిక సంఘాలు, నిలిచిన బస్సులు, సమ్మె నిర్ణయంతో ఉలిక్కిపడినటువంటి సర్కారు, ఆర్టీసీ యాజమాన్యం, సమస్యల పరిష్కారం మరింత జాప్యం కావచ్చన్న మంత్రి పొన్నం ప్రభాకర్. ప్రభుత్వం దిగివచ్చేదాకా ఆందోళన, కార్మిక సంఘాల ప్రకటన, కానరాని ప్రత్యామ్నాయ ఏర్పాట్లు, ప్రయాణికులకు రవాణా కష్టాలంటూ చూస్తా ఉన్నాం. సో ఇది జరుగుతున్నటువంటి పరిస్థితి. ఒకసారి మనం ఆర్టీసీ జేఏసీ చైర్మన్ వెంకన్న గారితో మనం మాట్లాడేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. వారు ఏమంటారు దీని గురించి? చర్చలు విఫలమైనని చెప్పేసి వాళ్ళు అంటా ఉన్నారు. మరి వాళ్ళు ఆ చర్చలు విఫలమైనయా? వీళ్ళు తదుపరి కార్యాచరణ ఏముండబోతుంది ఏంటి అనే కోణంలో వారితో ఒకసారి మాట్లాడేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. వారు ఫోన్ అయితే లిఫ్ట్ చేయడం లేదు, చూద్దాం ఫోన్ లిఫ్ట్ చేసి ఏమైనా చెప్తారా. ఎందుకంటే వాళ్ళు కూడా కార్మిక సంఘాల్లో జేఏసీ చైర్మన్ ఉన్నారు కాబట్టి చాలా బిజీగా ఉండేటువంటి అవకాశం కూడా ఉంది. ఎందుకంటే ఆర్టీసీ సమ్మె కాబట్టి మరి ఆ దిశగా వాళ్ళు కార్మిక సంఘాలను, కార్మికులందరూ కూడా ఐక్యం చేయడానికి వాళ్ళు పెద్ద ఎత్తున కార్యాచరణ కూడా సిద్ధం చేసుకోవడానికి తెలుస్తోంది. సో వీళ్ళు మాట్లాడేటువంటి పరిస్థితి కనబడతలేదు. సో ఇది ప్రధానమైనటువంటి డిమాండ్స్ అయితే చాలా స్పష్టంగా కనబడతా ఉన్నాయి. సో రాష్ట్ర రవాణా రంగంలో పెను ప్రకంపనలు మొదలయ్యాయి. తమకు న్యాయమైనటువంటి డిమాండ్ల పరిష్కారం కోసం ఆర్టీసీ కార్మికులు చేపట్టినటువంటి పోరుబాట సమ్మెకు దారితీస్తే టీజీఎస్ ఆర్టీసీ ఉద్యోగులతోటి ప్రభుత్వం మంగళవారం జరిపినట్టు చర్చలు విఫలం కావడంతో కార్మిక సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ మంగళవారం అర్ధరాత్రి నుంచే రాష్ట్ర వ్యాప్త సమ్మెకు పిలుపునిచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రయాణికులకు రవాణా కష్టాలు మొదలయ్యాయి. ఉదయం మొదటి విడత విధుల నుంచి బస్సులు డిపోలకి పరిమితమయ్యాయి. ఆర్టీసీ ప్రభుత్వంలో విలీనం చేసేటువంటి అంశంపై సర్కారు మొదటి నుంచి విముఖత ప్రదర్శిస్తున్నది. యూనియన్ల పునరుద్ధరణ వంటి ప్రాథమిక హక్కులను సైతం పెడిచోన పెట్టింది. ఎన్నికల వేళ ఇచ్చినటువంటి హామీలను తుంగలో తొక్కింది అంటూ ఆ యొక్క ప్రధానమైన డిమాండ్లతోటి వీళ్ళు సమ్మెకు పోతున్నట్టుగా తెలుస్తూ ఉంది. అయితే గతంలో కూడా కేసీఆర్ ప్రభుత్వంలో కూడా ఒకసారి సమ్మె జరిగింది. దాదాపు 2 నెలల పాటుగా, నెలన్నర పాటుగా సమ్మె జరిగింది. అప్పుడు 34 మంది కార్మికులు ఆత్మహత్యలు చేసుకోవడం జరిగింది. 34 మంది కార్మికులు ఆత్మహత్యలు చేసుకోవడం జరిగింది. సో అప్పటి నుంచి కూడా ఈ యొక్క ఆర్టీసీని ఎంత తక్కువ చూపాలో ఈ పాలకులు అదే చూస్తారు. ఎందుకంటే ఈ ఆర్టీసీ అనేది ఇప్పటిది కాదు కదా, ఎప్పుడో నిజాం కాలం నుంచి కూడా ఇక్కడ ఆర్టీసీ ఉన్నది. అందుకే దేశంలో ఎక్కడ లేనటువంటి పటిష్టమైనటువంటి ఆర్టీసీ వ్యవస్థ మన తెలంగాణలో ఉంది. ముఖ్యంగా ఏపీ, తెలంగాణలో ఉన్నది. ఏపీలో ఇంకా మన తెలంగాణలో ఇంకా ఎక్కువ ఆర్టీసీ ద్వారా సామాన్యమైన ప్రజలు పెద్ద ఎత్తున లబ్ధి పొందుతూ ఉన్నారు. ఎప్పటి నుంచో, ఇప్పుడు దాదాపు 100 సంవత్సరాలు దాటినటువంటి చరిత్ర ఈ తెలంగాణ ఆర్టీసీది. సో అలాంటి మహోన్నతమైన చరిత్ర కలిగినటువంటి ఆర్టీసీ ఈరోజు కార్పొరేషన్గా ఉంది. అనేక కోట్లాది మంది ప్రజలను ఇప్పటి వరకు వాళ్ళ గమ్యస్థానాలకు సురక్షితంగా చేర్చినటువంటి చరిత్ర ఆర్టీసీకి ఉన్నది. అలాంటి ఘనమైనటువంటి చరిత్ర కలిగినటువంటి ఆర్టీసీని అందులో పనిచేసినటువంటి కార్మికులందరినీ కూడా ఈరోజు వాళ్ళకు 10 గంటలు ఎక్కువ చెప్తా ఉన్నారు. అదేవిధంగా వాళ్ళకు తగినంత కష్టపడినంత శాలరీ ఇవ్వనటువంటి పరిస్థితి కనబడతా ఉంది. సో ప్రభుత్వంలో విలీనం చేస్తామని చెప్పేసి కూడా చాలా స్పష్టంగా చెప్తున్నారు. కానీ విలీనం కానటువంటి పరిస్థితి కనబడతా ఉంది. అన్ని ప్రక్రియలు పూర్తయినప్పటికీ కూడా ప్రభుత్వం చొరవ చూపట్లేదు ప్రభుత్వం విలీనం చేయడానికి అని చెప్పేసి తెలుస్తూ ఉంది. అదేవిధంగా ఇటు ప్రైవేట్ ఈవీ వెహికల్స్ ద్వారా ఆర్టీసీ గండి కొట్టేటువంటి అవకాశం అయితే కనబడుతుంది. సో దాని ద్వారా ఆ యొక్క ఈవీ వెహికల్స్ ఏవైతున్నాయో వాటిని కూడా ఈ ఆర్టీసీ ద్వారా నడపాలంటే ఒక డిమాండ్ కనబడతా ఉంది. అదేవిధంగా కార్మిక సంఘాలు ఎప్పుడైనా కానీ కార్మికుల హక్కుల కోసం పనిచేస్తూ ఉంటాయి. అలాంటి కార్మిక సంఘాలను కేసీఆర్ ప్రభుత్వం ఈరోజు రద్దు చేయడం జరిగింది. సో ఇప్పుడు వచ్చినటువంటి పరిస్థితుల్లో రేవంత్ రెడ్డి ప్రభుత్వం దాన్ని పునరుద్ధరిస్తామని చెప్పేసి వాళ్ళు మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. కనీసం ఆ హామీని కూడా నెరవేర్చిన పరిస్థితే కనబడతలేదు. అదేవిధంగా పే రివిజన్ ఇంతవరకు కాకపోవడం వల్ల శాలరీ చాలా తక్కువ వస్తుందని చెప్పేసి వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. సో ఇవన్నీ డిమాండ్స్ కూడా ఉన్నాయి. సో మరి ఈ డిమాండ్స్ అన్ని కూడా మరి ఏ విధంగా ప్రభుత్వం నెరవేరుస్తూ ఏందో చూడాల్సిన అవసరం అయితే ఉంది. ఈ రోజు నుంచి సమ్మె జరుగుతుంది కాబట్టి ప్రజలు అనేక రకాలుగా ఇబ్బందులు పడేటువంటి అవకాశం అయితే ఉంది. సో ఈ క్రమంలో కార్మికులు చేస్తున్నటువంటి సమ్మెను కొంత మానవతా కోణంలో కూడా ప్రజలు ఆలోచించాలని చెప్పేసి కూడా ఈరోజు కాళోజీ తరఫున కోరుతాను. ఎందుకంటే వాళ్ళు న్యాయమైనటువంటి డిమాండ్లు అడుగుతున్నారు. ఆ డిమాండ్లకు మనందరం కూడా మద్దతు, తెలంగాణ సమాజం అంతా కూడా మద్దతు పలకాల్సినటువంటి సమయం ఆసన్నమైంది. ఎందుకంటే వాళ్ళకు మద్దతు పలితే వాళ్ళు విధుల్లోకి వచ్చేసి ఆ ప్రభుత్వం కనుక దిగి వస్తే విధుల్లోకి వచ్చేస్తే కనుక 100% మన కోసమే పనిచేస్తారు. కాబట్టి ప్రజల కోసం నిత్యం పనిచేసే అవకాశం ఉంటుంది. కాబట్టి వాళ్ళకు మద్దతు తెలపాల్సిందిగా కాళోజీ తరఫున నేను కోరుతా ఉన్నాను. కొన్ని రోజుల పాటుగా అసౌకర్యం కలిగేటువంటి అవకాశం అయితే చాలా స్పష్టంగా కనబడతా ఉంది. చూద్దాం మరి అది ఎంతవరకు పోతుందో ఏందో చూడాల్సిన అవసరం అయితే ఉంది. ఇది ఆర్టీసీకి సంబంధించినటువంటి విషయం.